మీ మాటల్లో సినిమా గురించి. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరదా అంటే నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది విజయ్ గారికి. అంటే ఈ కథ తీసుకొని ఈ సినిమాని మౌంట్ చేయటానికి ప్రొడ్యూసర్కి కొంచెం డేరింగ్ ఎఫర్ట్ కావాలి. సో ఆ డేర్ తీసుకొని ఈ కథని మౌంట్ చేసినందుకు విజయ్ గారు వెరీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అనుపమ గారికి ఈ కథను ఓకే చేసి అండ్ మీరు ఈ సినిమాలోకి రావటం వల్ల సంగీత గారు, దర్శన గారు కూడా జాయిన్ అవ్వటం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని అనుకుంటున్నాను. అండ్ రాగమయూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ ప్రవీణ్ నాకు సినిమా బండినప్పుడు పరిచయం విజయ్ గారి ద్వారా. సో ప్రవీణ్ ఏది చేసినా ఒక కన్విక్షన్తో అది గట్టిగా నమ్మేస్తాడు. సో ఇదే కరెక్టు, ఇది సూపర్గా వర్కౌట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యి ప్రవీణ్తో శుభం చేసిన, సినిమా బండి చేసిన, ఇప్పుడు పరదా చేసినా కూడా ప్రవీణ్ ఒక ఎడిట్లో ఒకసారి సినిమా చూసి అది ఒక దాన్ని ఒక జర్నలైజ్ చేసి ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాడు. సో దాన్ని మళ్ళీ వచ్చి ఎడిట్ రూమ్లో చెప్పినప్పుడు దాన్ని మేము డిస్కస్ చేసి దాన్ని ఎట్లా వర్క్ అవుతుంది, రైటర్స్తో కూర్చొని ఎట్లా దాన్ని చేంజెస్ ఏమైనా చేస్తే ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించి చేసిన సినిమా ఇది. మేజర్గా నేను సినిమా రిలీజ్ అయినాక ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మేజర్గా సర్చ్ చేసేది #పరదా అని కొడితే రివ్యూయర్స్ని పక్కన పెడితే ఆడియన్స్ నుంచి వచ్చిన ట్వీట్స్, పాజిటివ్ ట్వీట్స్, నేను అంటే ఒక హిట్ సినిమాకి వచ్చినట్టు రోజు స్క్రోల్ చేస్తుంటే మార్నింగ్, సో నైట్ సెకండ్ షోస్ దాకా అయిన వాళ్ళు ట్వీట్ చేసిన అన్ని మార్నింగ్ ట్వీట్ చేస్తుంటే అన్ని పాజిటివ్ రివ్యూస్. ఒక 5 పాజిటివ్ రివ్యూస్ వస్తే ఒకటి నెగిటివ్ వచ్చిన మళ్ళీ ఒక 5 పాజిటివ్ రివ్యూస్ స్క్రోలింగ్లో. అండ్ వాళ్ళందరికీ ఆ పాజిటివ్ రివ్యూ సినిమా చూసి వాళ్ళకి ఏమి ఉపయోగం లేకపోయినా వాళ్ళకి సినిమా నచ్చి వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ జరిగి సినిమాతో వాళ్ళ ట్వీట్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రోలింగ్ మాకు ఎప్పుడైతే పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయో చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది మాకు. అండ్ దెన్ ద రివ్యూవర్స్ మీరు చూస్తే ఫస్ట్ ద రేర్ అండ్ బ్రేవ్ ఫిలిం హిందూలో వచ్చింది. సో నిజంగా అది చాలా బ్రేవ్ ఫిలిం ఇది. ఎందుకంటే ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రొడ్యూసర్కి చాలా బ్రేవ్ ఫిలిం అవుతుంది. రైటర్స్కి ఇది నెక్స్ట్ ఫిలిం ఏమవుతుంది, ఇలాంటి సినిమా రాస్తే మనం అనేది వాళ్ళకి ఒక బ్రేవ్ అటెంప్ట్ ఇది. అనుపమ గారికి కూడా, దర్శన గారికి కూడా ఇట్ వాజ్ ఎ బ్రేవ్ అటెంప్ట్. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ సినిమా అండ్ కొంచెం ఉమెన్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. సో దాన్ని ఎంతమంది చూస్తారు అనే డౌట్ ఉండింది. సో ఈ పాజిటివ్ రివ్యూస్ తీసుకుని మళ్ళీ ఇంకొక బ్రేవ్ అటెంప్ట్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ నెక్స్ట్ సౌండ్ ఇంజనీర్ నాగార్జున